లగచర్ల ఘటనలో అరెస్ట్ చేసిన రైతు హిరియా నాయక్ బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలను సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇటువంటి చర్యలు సహించదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రైతుకు వేడి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వంలో ఇలాంటి సంఘర్షణ మంచిది కాదు అంటున్న ఎటవ పలికారు. ఘటనపై అధికారులను ఆలోచించారు. రైతులకు వేడిలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అధికారులపై అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదికను కూడా సమర్పించాలని ఉన్నతాధికారులను కూడా సీఎం ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించడానికి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే లగచర్ల ఫార్మాసిటీ భూముల విషయంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అక్కడ రైతులంతా కూడా అధికారులకు తిరిగిపడ్డాయి. ఘటనలో దాదాపు 40 మంది రైతులను అటు సంగారెడ్డి కోర్టు చెన్నపల్లి జైలు, అదే సంగారెడ్డి జైల్లో ఉంచారు. అయితే నిన్న హిరియా నాయక్ అనేటువంటి రైతు గుండెపోటు వచ్చింది. అయితే ఆయన సంగారెడ్డి జైలు నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఇక్కడ పోలీసులు ఆయనకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ప్రతిపక్షాలనే కూడా ముఖ్యంగా కేటీఆర్ కొద్దిగా మాట్లాడుతూ ఏదైతే రేవంత్ సామ్రాజ్యాధిపతిలా భావిస్తున్నాడు, 2 రోజులుగా 40 మంది రైతులు జైలులో మగ్గుతున్నారు. అదాని అదేవిధంగా అల్లుడు కోసం భూములు అడిగేందుకు రైతులు జైల్లో వేశారు. సంగారెడ్డి జైల్లో హిరియా నాయక్ రైతు గుండెలకు వస్తే అధికారులు కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది. దీని వెనుక రేవంత్ రెడ్డి భూదా ఉంది. గుండెప్పుడు వచ్చిన రైతులను బేడీలు వేసి తీసుకెళ్తారు. ఈ ప్రవర్తన సరికాదు. రాహుల్ గాంధీకి మానవీయ ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని హెచ్చరించండి అంటూ కూడా ఆయన చెప్పిస్తూనే కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు. అదేవిధంగా కవిత కూడా ట్విట్టర్ లో స్పందించారు. అటు హరీష్ రావు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో వెంటనే రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ ఘటన ప్రభుత్వానికి చెడ్డ పేరు కలిగించే అంశం కావడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా అది బాధ్యులపై విచారణ జరిపి ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చెప్పారు. థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హిరియా నాయక్ హార్ట్